హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహనా అడుసుమల్లి. ఈరోజు నా వీడియో వచ్చేటప్పటికి మొన్న మా బాబుకి అక్షరాభ్యాసం చేయించామండి బాసరలో. సో ఆ వీడియో ఇది వచ్చేటప్పటికి బాసర రైల్వే స్టేషన్ అండి. ఎలా ఉంటుంది లుక్ బయట, ఇలా బయట ఇలా ఉంటుందన్నమాట. దిగిన తర్వాత బయటకు వస్తే ఇది లోపల వ్యూ ఇలా ఉంటుంది. ఇంకోండి ఇలా ఉంటుంది అటు నుంచి బయట. ఇది వచ్చేటప్పటికి లాడ్జ్ అండి. మేము ఉన్న లాడ్జి వికేఆర్ లాడ్జ్ అండి. ఇది వచ్చేటప్పటికి టెంపుల్కి దగ్గరలో ఉంటుందన్నమాట. మేము వచ్చేటప్పటికి ఆ రోజు నైట్ 10:30కి అలా వెళ్ళామన్నమాట. 10:30కి వెళ్తే అక్కడ బాసలో వచ్చేటప్పటికి మార్నింగ్ 4కి అలా దిగామన్నమాట. సో అందుకు అని చెప్పేసి మేము రూమ్ తీసుకున్నాం అనమాట. వచ్చేటప్పటికి 1000 రూపీస్ అండి నాన్ ఏసీ రూమ్ ఇది. ఇదిగోండి ఇలా ఉంటుంది, జస్ట్ బెడ్ ఇచ్చి ఇలా ఉంటుంది. కాకపోతే వ్యూ మాత్రం బాగుందండి. రోడ్డు మీదే ఉంటుందన్నమాట. చూడటానికి అటువైపు ఇటువైపు బాగుందన్నమాట. ఇదిగోండి అక్కడ యాప్ చెట్టు కనిపిస్తుంది కదా, అక్కడ టెంపుల్. నడిచి వెళ్ళొచ్చండి, వాకబుల్ డిస్టెన్స్. పెద్ద ప్రాబ్లం ఏమీ లేదనమాట మాకు. మేము ఎర్లీగా కంప్లీట్ చేసుకొని ఎర్లీగా వద్దామని చెప్పి వెళ్ళామన్నమాట. మేము మార్నింగే స్టార్ట్ అయిపోయామన్నమాట, 8కి అలా. ఇదిగోండి ఇలా ఉంటాయి అనమాట. అటువైపు ఇటువైపు షాపులు ఉంటాయి అనమాట. ఇదిగోండి ఇది టెంపుల్ అనమాట. ఓవరాల్ లుక్ ఇలా ఉంటుందన్నమాట టెంపుల్ది. గ్రీనరీ చెట్లు బాగున్నాయండి. ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ రేకులు కనిపిస్తున్నాయి కదండి, బ్లూ కలర్ రేకులు. అటువైపు ఎంట్రీ ఉంటుంది అనమాట. అటు నుంచి ఆ లోపల గుళ్ళోకి ఉంటుందంటండి వెళ్ళటానికి. ఇదిగోండి గోదావరి కూడా ఉంటుందండి ఇక్కడ. మేమైతే గోదావరికి వెళ్ళలేకపోయాములే అండి, కొన్ని ప్రాబ్లమ్స్ వలన. ఇదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా వ్యూ. అక్కడి నుంచి లోపలికి వెళ్తే ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళిపోతామన్నమాట. ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఇదిగోండి ఇది స్టార్టింగు. సమ్మర్ కదండి, అందుకని తాటి మట్టలతో ఇలా పందిలాగా వేసారన్నమాట, వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండటానికి. అదిగోండి రాసింది కదా, శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం అని. ఇంకా ఇలా నడుచుకుంటూ వెళ్ళాలండి పైకి. ఇదిగోండి మేము ఇంకా గుడి లోపలికి వెళ్ళడానికి ఇదిగోండి అక్కడికి వచ్చి ఇంకా మెట్లు దిగి లోపలికి వెళ్తున్నాం అనమాట. ఇదిగోండి ఇలా మీరు కొన్ని మీ వాళ్ళకి అక్షరాభ్యాసం అలా చేయించాలనుకోండి, ఏం అక్కర్లేదు. ఇక్కడ ఏంటో వీళ్ళు చాలా చెప్తారు కానీ అవేం అక్కర్లేదండి. మేమైతే తెలియక అన్నీ కొనుక్కున్నాము, ఏం అక్కర్లేదు. మీరు ఇంటికాడ నుంచైనా తీసుకొచ్చుకోవచ్చు అండి. జస్ట్ స్లేట్ పెన్సిల్స్, ఒక 3 or 4 స్లేట్స్ అండి. అన్నీ కూడా అక్కర్లేదు, ఒక 2 తెచ్చుకున్నా సరిపోతాయండి. పెద్ద ఎంత ఇంపార్టెంట్ ఏం లేదు. పసుపు, కుంకుమ, ముగ్గు, అక్షంతలు ఇవే సరిపోతాయండి. ఇంకంతకు మించి వాళ్ళు ఏమీ అడగరు. ఒక పూలదండ అంతే. ఇక్కడ మాత్రం చాలా చెప్తారండి. అవేంటి 5 రకాల ఫ్రూట్స్ కొనాలి అక్షరాభ్యాసం చేయించాలంటే, ఏమీ అవసరం లేదండి. జస్ట్ స్లైట్ అవి ఉంటే సరిపోతుంది. ఇంకా మిగతా అవన్నీ వాళ్ళు చెప్పినవన్నీ కొనవసరం లేదు. అది మన ఇష్టం అనమాట. కొనుక్కోవచ్చు, లేకపోతే అవైతే నెసెసరీ అయితే ఏం కాదండి. అక్కడ ఇలా స్ట్రైట్ వెళ్తేనమాట అక్కడ టికెట్స్ ఇస్తారనమాట. ఇలా స్ట్రైట్ వెళ్తే అక్కడ క్యూలో జనం కనిపిస్తున్నారు కదండి, ఇక్కడ పోలీస్ దగ్గర నుంచి ఇటువైపు లోపలికి ఎంట్రీ వచ్చేటప్పటికి దేవస్థానంలోకి ఎంట్రీ అండి. అక్షరాభ్యాసానికి ఇక్కడ 1000 రూపీస్ టికెట్స్, 100 రూపీస్ టికెట్స్ ఇస్తారనమాట. 1000 రూపీస్ టికెట్ అంటే టెంపుల్ లోపలికి వెళ్ళనిస్తారంటండి. 100 రూపీస్ టికెట్ అంటే బయట ఎక్కడో చేస్తారంటే అండి. సేమ్ సత్యనారాయణ వ్రతం చేయించుకుంటాం కదా మేము అన్నవరంలో, సేమ్ అలానే ఉంటుందండి. ఎందుకండి ఈ క్యూలో ఇంకా నడిచి వెళ్ళటమే లోపలికి. అక్కడ మా సాత్విక్ గడికి చూడండి ఎలా కాల్ చేస్తున్నాడో, అలా లోపలికి వెళ్ళిపోవటమే. మీరు మాత్రం బాసర పిల్లల్ని తీసుకొని వెళ్తే మాత్రం అన్నీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని అన్నీ తీసుకొని వెళ్ళండి అండి. అక్కడ ఏమీ దొరకవు. పిల్లలకు కావాల్సిన నెసెసిటీ బిస్కెట్స్ కానీ కోకోనట్ వాటర్ కానీ అవి ఏమీ దొరకవండి. ఫుడ్ కూడా అంత ఏం బాగుండదు, చాలా వరస్ట్గా ఉందండి. మేము టిఫిన్ తిన్నాము, ఆ టిఫిన్ దెబ్బకి మధ్యాహ్నం మేము అన్నం కూడా తినలేదండి. పిల్లలకైతే మాత్రం ఏమీ దొరకవు. బొమ్మలు అయితే దొరుకుతాయి కానీ ఫ్రూట్స్ అలాంటివి ఏమీ అక్కడ ఉండవండి. నేను అలానే వెళ్ళి బాగా ఇబ్బంది పడ్డాను మా బాబుతో. దొరుకుతాయిలే అని చెప్పి అక్కడ ఏమీ దొరకవండి. మనమే అన్నీ ప్రిపేర్ చేసుకొని తీసుకొని వెళ్తే, పిల్లల్ని తీసుకొని వెళ్ళినప్పుడు బాగుంటుందండి. ఇదిగోండి ఇలా చుట్టుపక్కల మాత్రం ఇవి మాత్రం ఉంటాయండి, బొమ్మల కొట్లు మాత్రం ఉంటాయి బాగా. అటువైపు ఇటువైపు పిల్లలకి బార్గింగ్ చేసి కొనుక్కోవడానికి అవి ఇవి, అంతకు మించి ఇంకేమీ ఉండవండి. ఇదిగోండి ఇలా
బాల్స్, పెన్సిల్స్ అని, బుక్స్ అని, మనం ఎవరికైనా బుక్స్ దానం ఇవ్వాలి అని అనుకున్నా కూడా జస్ట్ అమ్మవారి దగ్గర పెట్టుకొని తీసుకొచ్చి మళ్ళీ ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే ఇచ్చుకోవచ్చు అంటండి. అలానే స్లేట్స్, ఇవి బొమ్మలు, బాల్స్ అవి ఇవి ఉంటాయి. ఇంకా అంతే. ఇదిగోండి సాత్విక్ గాడు వచ్చేటప్పటికి బాల్ కొనుక్కున్నాడండి. బాలను ఈ గద కొనుక్కున్నాడు. బేరం చేసి వాళ్ళ నాన్న అవి 2 కొనిపెట్టారనమాట తనకి. ఇక్కడ వచ్చేటప్పటికండి 1000 రూపీస్ టికెట్ పెట్టి మనం అక్షరాభ్యాసం చేయిస్తాం అంటే కానీ ఏమీ చేయరండి. జస్ట్ 10 మినిట్స్ అండి. అంతకు మించి ఏమీ చేయరు. ఏవో ఒక 5 మంత్రాలు చదువుతారు అంతేనండి. చదివి ఊరక పసుపు కుంకుమ వేసి ఆ పలక దండేస్తారు. తర్వాత ఒక పూజారి గారు ఉంటారనమాట. ఆ పూజారి గారు స్లేట్ మీద కూర్చోబెట్టించుకొని ఆయన దగ్గర కూర్చోబెట్టించుకొని ఏదో మంత్రం రాస్తారండి. అంతే. ఇంకా అంతకు మించి ఏమీ ఉండదు అక్కడ. దానికి 1000 రూపీస్ టికెట్ అంటారు. జస్ట్ 10 మినిట్స్ ఏనండి. దానికి బదులు 100 రూపీస్ టికెట్ చేసి తీసుకున్నా అదే చేస్తారేమో, నాకైతే తెలీదు. దేవస్థానం గర్భగుడి అని చెప్తారండి. గర్భగుడిలోకి ఏమీ వెళ్ళనివ్వరండి. జస్ట్ లోపల మండపంలో కూర్చొని చేపిస్తారు. అంతకు మించి ఇంకేమీ చేయరు. అది మేము వెళ్ళేటప్పుడేమో హైదరాబాద్ నుంచి వెళ్ళామండి. హైదరాబాద్ నుంచి పిఎన్జి ఎక్స్ప్రెస్ ఎక్కి వెళ్ళామండి. అదే హైదరాబాద్లో నైట్ 10 o'clock కల్లా స్టార్ట్ అవుతుందన్నమాట. సో అక్కడ దిగేతలకి ఎర్లీ మార్నింగ్ బాసర్ వచ్చేటప్పటికి 3:30, 4 లోపు దిగేస్తామండి. మేము మళ్ళీ రిటర్న్ కేఎన్జి ఎక్స్ప్రెస్ ఎక్కాం, కాచిగూడ ఎక్స్ప్రెస్. అది 4:30కి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చేటప్పటికి ఇంకోనండి ఇలా జస్ట్ పంతులు గారు కూర్చోబెట్టి ఇలా రాపిస్తారు అంతే. ప్లీజ్ నచ్చితే మా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండి.